ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనము. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు దేవుడు నాయన నేను వారిని విడనాడను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు దేవుడినైనా నేను వారిని విడనాడను. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 9-10 వచనాలు, దేవా నీ స్వాస్థ్యం మీద నువ్వు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నువ్వు దానిని బలపరిచితివి, నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలగచేసితివి. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 12-13 వచనం, దరిద్రుల మొరపెట్టుగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 16-17 వచనం, ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమైన, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, తప్పికొను వారికి జీవజలము బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యము ఎడనాడువాడు కాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మీరే మాకు సమస్తం అనుగ్రహించి దేవుడు అన్నారు తండ్రి. నేను మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు మా ప్రభావ మమ్మల్ని అందరూ కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.